హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వాతాయనాసనము. ఈ వాతాయనాసనము ఒక హిప్ ఓపెనర్. ఇది అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనము చాలా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేయాలి. ఈ ఆసనంలో మనము ఈరోజు బోల్సన్ని వాడబోతున్నాము. నడుము కండరాలని బాగా వార్మప్ చేసుకొని ఈ యొక్క ఆసనం మనము చేయాలి. ఈ యొక్క ఆసనము మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు. ఈ ఆసనంలో మన హస్తాలని గరుడాసనంలో తీసుకెళ్తాము. కాళ్ళని అర్ధ పద్మాసనం లాగా పెట్టి మోకాలపై నిలబడతాము. కాబట్టి ముందుగా మనము వార్మప్ బాగా చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనం చేద్దాము. ముందుగా మనము కింద బద్ధకోణాసనంలో కూర్చోవాలి. బోల్సర్ని తీసేయండి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టండి. అలా పెట్టేసి తొడలని బాగా ఆడించాలి. ఇలా ఆడిస్తూ ఉండండి. ఇలా ఆడిస్తూ కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని బాగా ఆడిస్తూ ఉండండి. వీపుని నడుముని సూటిగా పెట్టండి. ఇలా ఆడించిన తర్వాత మనము హిండోల్ ఆసనంలో కాలుని తీసుకెళ్దాము. కుడి కాలుని హిండోల్ ఆసనంలో తీసుకెళ్తూ ఇలా సైడ్ టు సైడ్ అనాలి. కుడి తొడ వెనకాల భాగంలో ఉండే కండరాలన్నింటినీ వార్మప్ చేద్దాము. అలా చేసి ఇలా అర్ధ పద్మాసనంలో పెట్టి కూర్చోండి. అర్ధ పద్మాసనంలో కూర్చున్నప్పుడు తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. కాలుని కిందికి తెచ్చేసి రెండో పాదాన్ని కూడా అదే విధంగా ఆడించుతాము. ఇలా ఆడించిన తర్వాత మనము కాలుని అర్ధ పద్మాసనంలో పెట్టి ఇక్కడే కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉందాము. అలా కొంత సమయం పాటు ఉన్నప్పుడు కాళ్ళని కంప్లీట్గా పద్మాసనంలో తీసుకెళ్ళాలి. పద్మాసనంలో పాదాలని పెట్టి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంతసేపు ఉండి ఇలా వెనకాలకి వెళ్ళాలి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. పైకి వచ్చేసి కాళ్ళని మార్చండి. కాళ్ళని మార్చి మళ్ళీ పద్మాసనంలో కూర్చోవాలి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. పైకి వచ్చేసి వెనకాల వైపు ఇలా
వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. అలా చేసి కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని దగ్గరికి దూరంగా చేద్దాము. అలా చేసి మనము ఇక గరుడాసనంలోకి ప్రిపరేషన్ చేద్దాము. ఇలా ఎడమ చేతిని కుడివైపు తీసుకెళ్ళి ఈ యొక్క భుజం యొక్క భాగంలో కుడి చేతిని పెట్టండి. మోచేయి కంటే పై భాగంలో ఇలా చేతిని పెట్టి బాగా లాగాలి. ఈ యొక్క ఎడమ ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. రిలీజ్ చేసి రెండో వైపు కూడా అదే విధంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండి చేతులని వదిలేసేయండి. కుడి మోచేయిని ఇలా ఎడమ మోచేతి కిందికి తీసుకెళ్ళి హస్తాలని నమస్కారంలో తీసుకెళ్ళండి. ఇలా మోచేతులని మన పెదాల హైట్ వైపు లేదా గడ్డం హైట్లో తీసుకెళ్ళి హస్తాలను దూరంగా తీసుకెళ్ళాలి. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. హస్తాలని వదిలేసి మళ్ళీ రెండో వైపు చేతులని గరుడాసనంలో తీసుకెళ్దాము. ఇక్కడ ఇలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోచేతుల హైట్లో చేతులను తీసుకెళ్ళి హస్తాలను దూరంగా చేస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని వదిలేసేయాలి. ఒకసారి భుజాలను ఇలా తిప్పేద్దాము. రివర్స్గా కూడా అనండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేద్దాము. ఇలా కుడి కాల్ని ఆర్ధ పద్మాసనంలో పెట్టేసి ఈ బోల్స్టర్ని తీసుకొని ముందుకు తెచ్చి పెట్టేయండి. ఈ యొక్క పాదాన్ని ఇలా పెడుతూ ఇలా పైకి వచ్చేసేయాలి. మన ఎడమ పాదాన్ని ఇలా దూరంగా పెడుతూ కుడి పాదాన్ని అర్ధ పద్మాసనంలో పెట్టేసి ఇలా పైకి రావడానికి ప్రయత్నించండి. ఈరోజు మనము వాతాయనాసనంలో కేవలం ఈ స్టేజ్ వరకే రావాలి. నడుములో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఇక్కడ చాలా కష్టంగా భావిస్తారు. మోకాళ్ళల్లో కూడా చాలా తీవ్రంగా పెయిన్ అనిపించవచ్చు. ఇలా కాలుని ఒక సైడ్ పెడుతూ ఇలా కుడి మోకాల్ని కింద పెడుతూ మనము ఈ యొక్క ప్రదేశంలో కూడా ఈ యొక్క స్థానంలో కూడా ఆసనాన్ని విరమించవచ్చు. పూర్తి ఆసనం ఏంటి? గరుడాసనం ఎందుకు చేశాము? ఇలా పైకి వచ్చేసి చేతులని గరుడాసనంలో తీసుకెళ్ళాలి. ఇది ఈరోజు చేయటం లేదు, కేవలం ఇక్కడ వరకే రండి. ఇక్కడ వరకు వస్తూ కొన్ని వీక్స్ వరకు ఇదే ఆసనంలో ఉండాలి. దాని తర్వాత ఎలాంటి ప్రోగ్రెషన్ చేయాలో అనేది నేను ముందు వచ్చే ఎపిసోడ్స్లో చెప్తాను. ఇలా నెమ్మదిగా కుడి కాల్ని కిందికి తెచ్చేసి కింద కూర్చోండి.
ఇంతకుముందు చెప్పినట్టుగా మన మోకాళ్ళపై ఈ యొక్క ఆసనము చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. రెండో వైపు ఇదే ఆసనము. ఇలా ఎడమ కాలుని పద్మాసనంలో పెట్టేసి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. ఈ యొక్క ఎడమ మోకాల్ని ఇలా కింద పెడుతూ కుడి పాదాన్ని ఇలా దూరంగా తెచ్చేసి మన ఎడమ కాల్ని ఇక్కడే పెట్టాలి. అయితే కాళ్ళ వేలు ఇలా కిందికి రాకూడదు. కాళ్ళ వేళ్ళని ఇలా పైవైపు చేసి పెట్టాలి. పైవైపు చేసి పెడుతూ ఆ యొక్క యాంకిల్ని బంధించాలి. మోకాల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడే ఉండండి. కొన్ని వీక్స్ తర్వాత నెమ్మదిగా ఇలా పైకి వస్తూ ఉండాలి. ఒకటేసారి పైకి వెళ్తే మీ యొక్క మోకాల్లో ప్రాబ్లం రావచ్చు. అలా చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని వదిలేసి మనము కింద కూర్చుందాము. కింద కూర్చొని కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవచ్చు. లేదా కాళ్ళని సూటిగా చేసి ఇలా కాళ్ళని కదిలించవచ్చు. ఇలా కాళ్ళని కదిలించడం వలన ఆ మోకాళ్ళు తొడలల్లో పడిన ప్రెషర్ కొద్దిగా తగ్గిపోతుంది. నార్మల్గా కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వాతాయనాసనము. వాతాయనాసనము మన మోకాళ్ళపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క ఆసనము నడుము కండరాలు, తొడ కండరాలు, అలానే మోకాళ్ళపై ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనం బాగా ప్రిపరేషన్ చేయాలి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మనము కుషన్ని ఉపయోగిస్తున్నాము. కుషన్ని మోకాళ్ళ కింద పెట్టి ఆసనం చేయబోతున్నాము. అయితే ముందుగా కింద కూర్చోండి. కింద కూర్చొని కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. బద్ధకోణాసనంలో కాళ్ళని తీసుకెళ్ళి బాగా ఆడించుదాము. తొడలని బాగా పైకి కిందికి చేస్తూ ఆడించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళని ఆడిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత కుడికాల్ని మనము హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. కుడికాల్ని హిండోలాసనంలో తీసుకెళ్ళి బాగా ఆడించాలి. కాల్ని సైడ్ టు సైడ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. కుడికాల్ని సైడ్ టు సైడ్ చేస్తూ ఉండాలి. కుడి నుంచి ఎడమ వైపు కాలుని కదిలిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. కాలులో తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాలుని కింద పెట్టేసేయండి. రెండో వైపు ఇదే ఆసనం చేద్దాము. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. కాళ్ళ వేలు మోకాల వైపు పాయింట్ చేసి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. అలా చేసి నెమ్మదిగా కాలుని కింద తెచ్చిపెట్టండి. రెండు కాళ్ళని సూటిగా చేసి దూరంగా దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా చేయడంతో తొడ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఇలా ఓ 10 నుంచి 15 సార్లు అనవచ్చు. తొడ కండరము గట్టిగా ఉన్నట్టయితే, మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బలంగా దృఢంగా ఉన్నట్టయితే మోకాల నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలా చేసిన తర్వాత ఒక కాలుని పైకి చేయండి, గుండ్రంగా తిప్పుతాము. ఇలా క్లాక్ వైజ్లో తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్లో కూడా తిప్పాలి. చేతులని కింద పెట్టకుండా ఇలా హస్తాలను జోడించి కూడా తిప్పవచ్చు. అలా తిప్పినట్టయితే ఇంకా కష్టంగా భావిస్తాము.
రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకోండి, వదిలేయండి, రివర్స్గా చేయండి. దీని తర్వాత మనము వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోవడం వలన ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పృష్ఠభాగాలని మనము భూమిపై పెట్టాలి. కాళ్ళని దూరంగా చేస్తూ వీరాసనంలో వెళ్ళండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. నెమ్మదిగా బయటికి వచ్చేయండి. కాళ్ళని పద్మాసనంలో తీసుకెళ్ళాలి లేదా అర్ధ పద్మాసనంలో తీసుకెళ్దాము. కుడి కాళ్ళని అర్ధ పద్మాసనంలో తీసుకెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కుడి కాళ్ళని అలా పద్మాసనంలో పెట్టేసి శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇప్పుడు మనము ఎడమ కాళ్ళని పద్మాసనంలో పెడదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేళ్ళు ఇలా టర్న్ అయ్యి పాదము పైకి వచ్చేలాగా చూడాలి. దాని తర్వాత బోల్స్టర్ని ముందు తెచ్చిపెట్టండి. ఎడమ కాలుని ఈ విధంగా ముందు అర్ధ పద్మాసనంలో పెడతాము. చేతులని కింద పెట్టి పైకి వస్తూ ఈ ఎడమ మోకాల్ని బోల్సర్పై పెట్టేసేయాలి. అలా పెట్టి మనము ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇది సంపూర్ణ ఆసనము కాదు. సంపూర్ణ ఆసనంలో హస్తాలని మనము గరుడాసనంలో ఇలా తీసుకెళ్ళాలి. అది ఈరోజు చేయటం లేదు. ఈ ఎడమ కాళ్ళ వేళ్ళు ఇలా కిందికి రాకూడదు. ఎడమ కాళ్ళ వేళ్ళు ఇలా పైకి వెళ్ళి ఉండాలి. రెండు చేతులని తొడపై తెచ్చిపెట్టండి. కుడి తొడపై తెచ్చిపెట్టండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. కిందికి వచ్చేయండి. కాళ్ళని మార్చుతాము. రెండో పాదాన్ని అదే విధంగా మనం పద్మాసనంలో తీసుకొని వెళ్ళి పెట్టండి. పాదాన్ని ఇలా బయటి వైపు తెచ్చిపెట్టవచ్చు. అలా తెచ్చిపెట్టి రెండు చేతులను ఇలా కింద పెట్టేసి ఈ కుడి మోకాల్ని బోల్సర్పై పెట్టాలి. అలా పెట్టి ముందు చూడండి. నెమ్మదిగా మనము చేతి సపోర్ట్ని నడుముని పట్టుకొని పైకి రావచ్చు. నడుములలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క పాస్చర్ నడుముకి తొడకి చాలా 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 తీవ్రంగా స్ట్రెస్ని తీసుకొస్తుంది. చూసారుగా, ఈ ఆసనం పేరు వాతాయనాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తొడ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాటిలో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే నడుం కండరాలు, తొడ కండరాలు మంచి స్ట్రక్చర్లో కూడా వస్తాయి. చేతులను కింద పెట్టేసి బయటికి వచ్చేయండి. కొన్ని నెలల పాటు కేవలం ఈ స్టేజ్ వరకే మీరు పాస్చర్ని ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వలన నడుము తొడలలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దాని తర్వాత మీరు కంప్లీట్ ఆసనాన్ని చేయవచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత మనము వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు. అలా కూర్చొని రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వల్ల నడుం కండరాలు అలాగే తొడ కండరాలపై పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళపై ఎటువంటి నొప్పి, ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. కట్ కట్ అనే సౌండ్ కూడా మోకాళ్ళల్లో రాకూడదు. మోకాళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది అనిపించినా నెమ్మదిగా మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. కాళ్ళని సూటిగా చేసి రిలాక్సేషన్లో తీసుకెళ్ళండి. మన మోకాళ్ళని సంరక్షించుకుంటూ ఈ ఆసనాన్ని చేయాలి. మంచి కుషన్ని వాడుతూ
మనము ఈ యొక్క ఆసనం చేస్తున్నాము. బెడ్షీట్ని కూడా వాడుతూ ఈ ఆసనాన్ని చేయవచ్చు. అయితే మోకాలని మాత్రం కాపాడుకోవాలి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వాతాయనాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ నడుం కండరాలను అలాగే తొడ కండరాలను మంచి షేప్లో తెచ్చుకోండి. అండ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. సో టేక్ కేర్ అండ్ బాయ్.